హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్. వీడియోని చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాలంటీర్ల కొనసాగింపుపై స్పష్టతనిచ్చిన మంత్రి. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఖండించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా వాడుకుందని, వారి భవిష్యత్తును దెబ్బకొట్టేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకే ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. మన్యం జిల్లా వాలంటీర్లు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్కు తమ వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రంలో అయితే ఈ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల ఉద్యోగ భద్రత మరియు రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించుట కొరకు విన్నపం. అయ్యా, ఏదైతే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా వేడుకుంటున్నాం. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని, మరి అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గడిచిన 2-3 నెలల నుంచి జీతభత్యాలు నిలిచిపోయిందని, తక్షణమే విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు వారి జీతాన్ని ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాం. ఎలక్షన్ సమయంలో 1,00,000 పైచీలకు వాలంటీర్లు రాజీనామా చేశారు. అట్టి రాజీనామాలను బలవంతపు రాజీనామాలుగా పరిగణలోకి తీసుకొని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. మా సమస్యలన్నింటినీ స్పందనలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా, అలాగే మీరు మా యందు దయ ఉంచి మా వాలంటీర్లకు న్యాయం చేయవలసిందిగా, మాలాంటి నిరుపేద వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతాల పెంపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. వాలంటీర్ల వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు తొలగించాలి. గ్రామ వార్డు వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై సర్కార్ సీరియస్ అయింది. ఇలాంటి గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలు కూడా గ్రూపుల్లోంచి వైదొలిగేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పుర కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీడీఓలకు రాష్ట్ర సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాలు ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్ల వాట్సాప్, టెలిగ్రామ్ తదితర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ శాఖ డైరెక్టర్ ఫోన్, మెసేజ్ ద్వారా హడావిడిగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆయా వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులు తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం 5 గంటల్లోపు తెలియచేయాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగా అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లాలోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్ఛార్జీలు హడావిడిగా ఆ సమాచారాన్ని మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు. కాగా ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వాలంటీర్లందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాలంటీర్లు ఎవరికి ఆ ఫోన్లను, సిమ్ కార్డులను తిరిగి అందజేయలేదు. ఫోన్లు, సిమ్ కార్డులు తిరిగి అందచేయకపోయిన కారణంతో వాలంటీర్లు మేము ఏ విధంగా గ్రూప్ను డిలీట్ చేయాలని ఆందోళన చెందుతున్నారు. గ్రామ వార్డు వాలంటీర్లు ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు, రాజీనామా చేసిన వారు, తొలగింపబడినవారు, వారి హౌస్ హోల్డ్స్లో పరిధిలోని ప్రజలతో ఏర్పాటు చేసుకుని ఉన్న వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నిటినీ వెంటనే డిలీట్ చేయించవాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ వారు ఆదేశాలు ఇచ్చినారు.
పై ఆదేశాలను అనుసరించి వాలంటీర్లు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నిటినీ వెంటనే డిలీట్ చేయించవాలని, అదేవిధంగా పై సమాచారాన్ని సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రజలకు చేరవేయవాలని ఆదేశాలైతే జారీ చేశారు. మరోపక్క వాలంటీర్లను కొనసాగిస్తున్నామని, వాలంటీర్లను గ్రామ సేవకులుగా, పట్టణ సేవకులుగా ఆగస్టు నుండి అమలు చేయబోతున్నామని ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి అయితే తెలియజేశారు. ఈ నెల 7న జరగబో క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరగనుంది. వాలంటీర్ల వ్యవస్థనైతే కొనసాగిస్తామని, వాలంటీర్లను గ్రామ సేవక్గా మరియు వార్డు సేవక్గా అయితే ఆగస్టు నుంచి వాళ్ళని అమలు చేయబోతున్నారని మంత్రులు అయితే తెలియజేస్తున్నారు. రేపే వాలంటీర్లపైన ఒక తుది నిర్ణయం అయితే ఏర్పడుతుంది. వాలంటీర్లందరికీ మంచి జరగాలని, రాజీనామా చేసిన వారికి సైతం విధుల్లోకి తీసుకోవాలని ఆశిస్తూ వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.